కానీ మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసారా దొంగ అయ్యి బాబోయ్ ఇది కళా నిజమా పిల్లగాడే పచ్చి పీసులు పీకేసాడే పీసులు పీకేసాడే నా సొమ్ములుగా చేసాడే అక్క ఏంటిది? మామూలుగా నిన్ను వెల్కమ్ చెప్తే ఎలా, అందుకే ఇదంతా. మనమే కాకుండా మనలాగా ఇంకొంతమందిని పిలిచాను అనమాట ఈ కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ కార్తీక పౌర్ణమిని మనం చాలా చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం రష్మి. మనం చేసుకోబోయేది అక్క చెల్లెల సెలబ్రేషన్ కూడా. మీ అక్కగారు ఆ నటరాజుడు కలిపిన అక్క చెల్లెలు మేమిద్దరం. మీ మనసులో కూడా ఎలాంటి కోరికలుంటే నంది చెవులో చెప్తే ఖచ్చితంగా శివుడు వచ్చి ఆ కోరిక మీది పూర్తి చేయాలని. నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్య
च शीशाय च सर्वाय च అక్క చెల్లెల అనుబంధం రీవిసిట్ అన్నమాట. ఏమైంది? నాకు సొంత అక్క ఉంది, కాకపోతే చాలా రోజుల నుంచి మాటలు లేవు. అది పెయిన్ ఒక్కసారి అలా. కంటికి కనబడు ప్రాణమా, అక్కని దగ్గర చేసుకుంటే అమ్మ దూరం అయిపోతుంది, అమ్మని దగ్గర చేసుకుంటే అక్క దూరం అయిపోతుంది. ఎవరు కావాలి అని డిసైడ్ చేసుకోవాలి తెలియట్లేదు. ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పు. నరేషా? ఏదేమైనా నరేష్ నీకే సొంతం. నరేష్ నీకే సొంతం. మిల్క్ బాయ్ నీకే సొంతం. Sizzling performance. నరేష్ మేము చెప్పేది Marvelous. Amazing. Amazing. మీరు నా మీద చేస్తున్న ఈ త్యాగానికి నువ్వు రేళ్ళు. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగే ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. మేడం, బాను పర్ఫార్మెన్స్ లో డెప్త్ ఉందా? డెప్త్ మాత్రమే కాదు, విడ్త్ కూడా ఉంది. నువ్వు నాకు అక్కలా వద్దు అని కోరుకుంటా. అదేంటి? నువ్వెప్పుడు నాకు అమ్మలా పుట్టాలి. ఐ లవ్ యూ. ఏడవద్దు. లేదు లేదు, ఇది యాక్చువల్లీ ఆనంద బాష్ప అన్నమాట. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. నేను పెట్టిన రక్షణ వలయాన్ని రోజు తీసేస్తుంది నువ్వా? శివయ్య మీ ఇద్దరివాడు కాదు, ఆరాధించేది నేనొక్కదాన్ని. మీ ముగ్గురు నాకు సమానులే. మీ ముగ్గురు పేర్లని కలిపి ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా పిలువబడుతుంది.